ఆదిలాబాద్ పత్తి మార్కెట్ యార్డ్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. నాణ్యత లేదని సీసీఐ అధికారులు నిరాకరించడంతో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొర్రీలు పెట్టకుండా పత్తి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు అధికారులను నిలదీస్తున్నారు. ప్రస్తుతం సీసీఐకి సంబంధించి పత్తి కొనుగోళ్లకు నాణ్యత లేదని నిరాకరించడంతో రైతులు కాంటాల దగ్గర నిరసన వ్యక్తం చేయడంతో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ మాత్రం రైతులకు సంబంధించి నాణ్యత లేదని చెప్పి కొనుగోళ్లు నిరాకరించడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఏంటి అసలు సార్? ఇక్కడ ఆదిలాబాద్ మార్కెట్లో ఒకసారి పత్తి బండ్లు తీసుకొచ్చినాం సార్. పొద్దున 8 గంటలకు వచ్చినాం. అప్పటి నుండి ఒక్క వెహికల్ కూడా పాసింగ్ చేయని నా మాత్రం వస్తుండ్రు, వచ్చి పత్తిని చూసి ఇది బాగలేదు, స్టెప్పలు రావట్లేదు అని పారేస్తులు వెళ్ళిపోతుంది. మరి తీసి ఇవ్వడం కూడా లేదు, వెహికల్లో వేసుకొని అక్కడ వారేస్తుంది. అదే ఒక బిచ్చగాన్ లాగా రైతులు ఎలా చూస్తున్నారంటే ఒక పిచ్చివాళ్ళు, రైతు అనేవాడు పిచ్చివాడు లాగా చూస్తున్నారు వీళ్ళ పద్ధతి. అయితే ఏంటంటే పొద్దు నుంచి మీ భోజనం కూడా సరిగా 8 గంటలకు వచ్చినాం సార్. ఇక్కడ ఎటువంటి ఒక అధికారి వచ్చి చూసింది లేదు. మరి దీని పరిష్కారం ఏంటంటే కూడా మాకు అక్కడ నుండి మార్కెట్ నుండి తీసుకోవద్దని చెప్తున్నారు సీసీఐ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మాకు స్టెప్పలు ఉన్న పత్తి కావాలా అంటూ. స్టెప్పలు అంటే సార్ రైతుకు అవగాహన ఉందా? స్టెప్పలు అంటే ఏంది? ఆ పత్తి స్టెప్పలు ఉండాలంటే వీళ్ళు ముందుగా చెప్పాలా, ఇంత పర్సెంటేజ్ తోటి ఉంటాము అని చెప్పాలా. కానీ మాకు స్టెప్పలు ఉన్న పత్తి కావాలంటే ఎక్కడి నుంచి తెద్దాం? అది గత 3 రోజుల కిందనే మేము అమ్మితే ఇదే పత్తి మొత్తానికి అందులో మిగిలిన పత్తి ఇప్పుడు తీసుకొచ్చేసినాం. ఇవాళ వేస్తే ఇవాళ స్టెప్పలు లేదన్నారు, మొన్న తీసుకున్నారు. మరి ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నిస్తే మీరు ఏదైనా అడగాలంటే మా మేనేజర్ గారిని అడగండి అంటే, మేనేజర్ గారిని అడగంటే మేనేజర్ని పిలిపివ్వాలి కదా ఇక్కడికి. మేనేజర్ ఎక్కడ ఉంటారో మాకేం అవగాహన ఉందా? మాకు అవగాహన ఉంటే రైతులు ఎందుకు ఇక్కడ ఇబ్బందులు పడుతుండే అని అడిగేసరికి వాళ్ళు మీరు వెళ్ళండి అక్కడికి మాట్లాడాలంటే ఎవరు వెళ్ళట్లేదు, రైతులు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళని పిలిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఎవరు ఇక్కడనైతే అధికారులు ఎవ్వరు ఇప్పటి వరకు లేరు. అదే కుప్పలకి వెళ్ళి పత్తి తెచ్చాను. మరి ఏమంటే పత్తి క్వాలిటీ లేదు, రిజెక్ట్ అని చెప్తున్నారు సార్ అడితే ఎందుకు రిజెక్ట్ సార్? నేను మొన్ననే కుప్పలకి వెళ్తే అదే పత్తి తెచ్చినా, మరి ఇప్పుడు అదే పత్తి ఉన్నది, ఇంకా ఇంటికాడ పత్తి ఉన్నది, నీకు చూపెడతా సార్ రండి అంటే అవే నేను చెప్పకుండా నడది ఏమి పత్తిది క్వాలిటీ లేదని చెప్పి వెళ్ళిపోయాడు. మరి ఎట్లా అంటే మాకు సార్ న్యాయం చేయండి, మా రైతుకు నీకు కాలు మొక్కలు కాలు మొక్కుతాం సార్, ఇట్లా న్యాయం చేయండి. మీరు వెళ్ళిపోతే మాకు సొల్యూషన్ ఏం దొరకదు, ఏదైనా ఒకటి చెప్పండి మాకు, చెప్తే మాకు ఏదైనా ఒకటి మాకు పరిష్కారం దొరుకుతా అంటే సార్ అక్కడ పోయి ఇంకోసారి అంటే ఆఫీస్కి ఏ సారి లేకుండే ఇంక మరి బయటకు వెళ్ళినట్టే మరి బండ్లు వేసుకొని వెళ్ళిపోయిండు. ఇక్కడైతే ఎవరు లేరు. ఏంటి మేడం అసలు ఈ సిచ్యువేషన్ ఏంటి? ఈరోజు పత్తి అందరి ఇళ్లలో ఇప్పుడు పత్తి లేట్ పండుతున్నది. ఇప్పుడు పంటలు చేన్లలో ఎక్కడ చూసినా పత్తి ఇక్కడ విరగా కాసింది. ఇలాంటి సమయంలో పత్తి అమ్మకాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ నుంచి స్టేట్మెంట్ చేత రైతులందరూ సంతోషించి పత్తి అమ్ముకోవడానికి వచ్చిండ్రు. మొన్న వారం కింద తీసుకున్న సేమ్ అదే కుప్పల నుంచి తీసుకొచ్చిన పత్తిని ఇలా రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. అధికారులు మొత్తం తీసుకొచ్చిన పత్తిని రైతులు ఏ రకంగా తీసుకొచ్చినా దానికి అవసరమైతే క్వాలిటీ తగ్గితే కొంత 50 రూపాయలు తగ్గించండి, అంతేగాని వచ్చిన పత్తి అసలు క్వాలిటీ లేదని చూడకుండా రిజెక్ట్ చేయడం సరికాదు. వాస్తవంగా ఈ సంవత్సరము ఆదిలాబాద్ జిల్లాలో అతివృష్టి, మన జిల్లాలో ఎప్పుడు కూడా అతివృష్టి లేకపోతే అనావృష్టితో ఇబ్బందులు పడుతూ కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి ఇలా నిబంధనల పేరు మీద రైతులను ఇబ్బంది పెట్టడం అయితే సరికాదు. అధికారులు ఈ విషయంలో ఆలోచించాలి. వెంటనే సీసీఐ ఏదైతే పొడిగించడం కాదు, ప్రతి రైతు తీసుకొచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, కాంటాలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. కష్టాలు తప్పలేదు. తాజాగా కొనుగోళ్లు నిలిపివేసి మళ్ళీ ఇప్పుడు కొనుగోలు ప్రారంభించాము, గడువు పెంచామని చెప్పిన నేపథ్యంలో రైతులంతా పత్తి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చినాక నాణ్యత లేదనడంతో రైతుల్లో ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇది ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ల నిరసనకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి NTV.